నమస్తే. తెలంగాణలోని యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఆయనపై వేటు పడింది. అడిషనల్ కలెక్టర్గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆయన కొంత సమాచారాన్ని తప్పుడుగా ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఎన్నికల సంఘానికి అధికారులకు సంబంధించినటువంటి జాబితా ఇవ్వాలి. దానికి సంబంధించి ఒక నియమ నిబంధన ఉంది. ఎన్నికల సమయంలో 3 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఒకే స్థానంలో కానీ ఒకే జిల్లాలో పనిచేస్తే వారిని మారుస్తారు. అంటే వారి పరిధిని బట్టి 3 ఏళ్ళు అట్లా పెడుతూ ఉంటారు. ఇట్లా ఈయన కూడా నల్గొండ జిల్లాలో గత కొంతకాలం నుంచి పనిచేస్తున్నారు. యాదాద్రి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా. దీనికి సంబంధించి ఆయన అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. ప్రతి కీలకమైనటువంటి అధికారి ఒక స్టేట్మెంట్ని ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. ఇలాంటి సందర్భంలో వేరే చోట ఎక్కడో పనిచేసినట్లు తప్పుడుగా ఇచ్చినందుకు ఆయనపై కొరడా జులిపించారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారులను కూడా కేంద్ర ఎన్నికల సంఘం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొంతమందిని అయితే సస్పెండ్ కూడా చేసింది. ఇలాంటి సందర్భంలో అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి భాస్కర్ రావుపై వేటు వేయటం అనేది అధికార వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికలు జరిగినటువంటి సమయంలో కొంతమంది అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి. ఇలాంటి సందర్భంలో భాస్కర్ రావుపై కూడా ఇదే రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ముఖ్యంగా కొన్ని కంప్లైంట్స్ వెళ్ళినటువంటి సందర్భంలో ఈయనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జారీ చేసినటువంటి క్రమంలో భాస్కర్ రావు ఆయనపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో అవన్నీ వాస్తవమే అని తేలాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా రెవెన్యూ శాఖ అధికారులు ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఆదేశానుసారం అడిషనల్ కలెక్టర్గా ఉన్నారు యాదాద్రి జిల్లాకు భాస్కర్ రావు. ఆయనపై వేటు వేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు.